కుప్పంలో రాజకీయ వేడి పెరిగింది. వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై కుప్పం డీఎస్పీ పార్థసారథి వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఇదే రోజు టీడీపీ విజయోత్సవ ర్యాలీ ఉండటం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. అందువల్ల వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. కుప్పం కాన్స్టిట్యున్సీకి సంబంధించి కుప్పం టౌన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిర్వహించిన నిరసన ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు. ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు తెలిపే ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదనేది. ఆల్రెడీ వాళ్ళకన్నా ముందు అప్లై చేసిన వేరే ర్యాలీకి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ర్యాలీ కోసం రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంది. వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా ర్యాలీ కానీ సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదు. కావున అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. ఇది దయచేసి ర్యాలీకి రావద్దండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. అలా ఎవరైనా ప్రయత్నం చేసి పోలీసుల కండిషన్స్ ని వైలేట్ చేస్తే ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో కూడా ర్యాలీకి అనుమతించబడదు. పోలీసు వాళ్ళతో సహకరించి ప్రజా జీవితానికి ఎటువంటి ఆటంకం కల్పించకుండా అందరూ తోడ్పడాలని కోరుతున్నాం. ఆల్రెడీ వీళ్ళకన్నా ముందే వాళ్ళు డిసైడ్ చేసుకుని మాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వాటి పూర్వపరాలన్నీ విచారించిన తర్వాతనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఒకే రోజు రెండు పార్టీలు ర్యాలీకి చేయడానికి నిశ్చయించుకుంటే ఘర్షణ జరిగే వాతావరణం ఉంటుందని యాంటిసిపేట్ చేస్తూ ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విషయం వారికి కూడా తెలియజేయడం జరిగింది. నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కుప్పం